పేటెంట్, ట్రేడ్మార్క్ వ్యాపారంలో తరచూ వినిపించే పదాలివి. పరిశోధనలు చేసి కొత్తగా కనుక్కున్న ఏదైనా ఫార్ములాకైనా ఉత్పత్తికైనా పేటెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న పేటెంట్తో సదరు ఉత్పత్తిపై దరఖాస్తుదారుకు సర్వ హక్కులుంటాయి. బ్రాండ్ కోసం ట్రేడ్మార్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న పేటెంట్, ట్రేడ్మార్కులను ఇప్పించే ఏజెంట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఏటా రాత, మౌఖిక పరీక్షల ద్వారా కేంద్రం ఏజెంట్లను ఎంపిక చేస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఫ్యాకల్టీ స్వప్న వనమాలను అడిగి తెలుసుకుందాం. ఏదైనా డ్రగ్ ఇన్వెన్షన్ చేసినా, ఏదైనా కొత్త ప్రోడక్ట్ కనుగొన్నా, లేదంటే టెక్నికల్కి సంబంధించి ఏదైనా రైట్ తీసుకోవాలన్నా దానికి సంబంధించి పేటెంట్ అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ సదరు సంస్థ పేటెంట్ దాన్ని దక్కించుకోకపోతే వేరే వాళ్ళు దాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే పేటెంట్ ఏజెంట్స్ పాత్ర ఎంతో కీలకం. పేటెంట్ ఏజెంట్స్కి సంబంధించి ఆ రంగంలో రాణించడానికి, లేదంటే ఆ సర్టిఫికేట్ పొందడానికి నిమ్స్మే ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఆ పేటెంట్ ఏజెంట్కి సంబంధించి శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారు, ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దానికి సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి నిమ్స్మే ఫ్యాకల్టీ స్వప్న వనమాల గారు ఉన్నారు. ఆమెను అడిగి మరెన్నో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, పేటెంట్ ఏజెంట్కి సంబంధించి నిమ్స్మే ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు కదా, అంటే పేటెంట్ ఏజెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు శిక్షణ తీసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టెక్నికల్గా ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ కనుక్కున్నప్పుడు దానికి పేటెంట్ అనేది రైట్స్ తీసుకోవాలి. సో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో మనకి ఒక స్కీమ్ ఉందండి, ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్. ఆ స్కీమ్ ద్వారా ఇండియాలో చాలా సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్. సో అది నిమ్స్మీలో కూడా ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంది. సో దానికి నేను ఇన్ఛార్జ్. సో దీని ద్వారా ఏంటంటే మేము కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తాము ఎంఎస్ఎంఈస్కి. మేము చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ కింద కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్, ట్రేడ్ మార్క్స్ అండ్ డిజైన్స్ అనే సంస్థ ఆల్ ఇండియా పేటెంట్ ఏజెంట్ ఎగ్జామినేషన్ అని కండక్ట్ చేస్తున్నారు. పేటెంట్ ఏజెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అంతేకాకుండా ఎగ్జామ్స్ ఏ టైంలో ఉండే అవకాశం ఉంటుంది మేడం, టెంటేటివ్ టైం లైన్ ఏ విధంగా ఉండొచ్చు? యువత మేబీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, ఈ పేటెంట్ ఏజెంట్ కావాలి, వాళ్ళు సొంతంగా వాళ్ళు పేటెంట్ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా లా ఫార్మ్స్లో, కార్పొరేట్స్లో, ఐపీ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలనుకున్నా ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా అంటే బీటెక్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రావాలంటున్నారు కదా, అలాగే క్లాసెస్ విధానం ఏ విధంగా ఉంటుంది మేడం? ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి కొంచెం మంది ఆసక్తి ఉంటారు. ట్రైనింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? సో నిమ్స్మీ ద్వారా, ఐపీఎఫ్సి సెంటర్ ద్వారా మేము ఈ కోచింగ్ ఆన్లైన్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. బ్లెండెడ్ మోడ్ లో కండక్ట్ చేస్తున్నాము. సో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ ఫ్యూ డేస్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. పేటెంట్ ఏజెంట్ ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి మెయిన్ గా పేటెంట్ యాక్ట్, దాంట్లో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి అనేది దాని గురించి క్వశ్చన్స్ అడుగుతారు. పేటెంట్ ఫైలింగ్ అండ్ ప్రాసిక్యూషన్ ప్రొసీజర్స్ ద్వారా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతూ అన్నమాట. దీంట్లో మెయిన్ గా 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఫోకస్ మెయిన్ గా పేటెంట్ యాక్ట్ సెక్షన్స్, రూల్స్ దాని మీద ఫోకస్ చేస్తారు. పేపర్ 2 లో మాత్రం పేటెంట్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, ఎవరైనా మనకి ఇన్వెంటర్ వచ్చినప్పుడు వాళ్ళ ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక కొత్త ప్రోడక్ట్ కనుక్కున్నారు, దాని రిలేటెడ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ ని మనం పేటెంట్ అప్లికేషన్ లో డ్రాఫ్టింగ్ చేయాలి. సో ఆ డ్రాఫ్టింగ్ అనేది దానికి స్పెషలైజ్డ్ స్కిల్ ఉండాలన్నమాట. ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇది కొంచెం పేటెంట్ అనేది టెక్నో లీగల్ డాక్యుమెంట్. సో టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ని లీగల్ లాంగ్వేజ్ లో డ్రాఫ్టింగ్ చేయాలి. ఆ నాలెడ్జ్ ఉండాలి ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది. పేటెంట్ ఆఫీస్ వాళ్ళు కొన్ని ఫార్మ్స్, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఆ ఫార్మాట్స్ లో పేటెంట్ అప్లికేషన్ అనేది డ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ని ఫార్మ్ 2 అని ఉంటుంది, దాంట్లో మనము పేటెంట్ రావాలి అని అంటే దానికి టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అప్పుడు కొత్త ప్రోడక్ట్ గురించి అన్నా, కొత్త ప్రాసెస్ గురించి అన్నా అప్లికేషన్స్ లో మనము దాన్ని డ్రాఫ్టింగ్ చేయాలి. ఎన్ని రోజుల ట్రైనింగ్ ఉంటుంది మేడం? 60 hours ట్రైనింగ్ కోర్స్ అండి. ఈ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు చాలా మంది ఆల్రెడీ లా ఫార్మ్స్ లో, కేపీఓస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైమింగ్స్ అయితే బెటర్ ఉంటుంది. సో ఏదైనా జాబ్ చేస్తూ కూడా ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు అనమాట. దాని ఎగ్జామినేషన్
ఎగ్జామినేషన్ కన్నా ముందు ఒక 1 వీక్ మా క్యాంపస్లోనే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్లో మేము మెయిన్గా డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి ప్రాక్టికల్గా వాళ్ళకి అది నేర్పిస్తాము. మేము ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాన్ని అప్లికేషన్ ఎలా డ్రాఫ్టింగ్ చేస్తారు అనేది మేము ఇక్కడ నేర్పిస్తాము. అండ్ మాక్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దీంట్లో మేము చెప్పాం కదా, పేటెంట్ అనేది డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ సెక్షన్స్ లో ఏమేం కవర్ చేయాలి మేము దీంట్లో నేర్పిస్తాం అనమాట. ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము డిస్కస్ చేస్తాం అనమాట ఆఫ్లైన్ క్లాసెస్ లో. ఎంత ఉంటుంది మేడం ఫీజు? ఫీజు వచ్చేసి 25,000 ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అండి. నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆ టెంటేటివ్ టైమ్ లైన్ ఏ విధంగా? ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ డిజైన్స్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రీసెంట్ గా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. సో దీనికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే July 1st నుంచి September 30th లోపల ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. దానికి ఫీ వచ్చేసి 1,600 రూపీస్ ఉంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా, ఎనీ గ్రాడ్యుయేట్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ కెరియర్, కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయాలనుకున్నా లేకపోతే ఐపీ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేయాలనుకుంటే ఈ ఎగ్జామినేషన్ అపియర్ అవ్వచ్చు. లాంగ్వేజ్ ఆప్షన్స్ ఏది ఉంటుంది మేడం? డెలివరీ అండ్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఇది మెయిన్ గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో లింక్ అయి ఉంది కాబట్టి మోస్ట్లీ ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తారు. ఓకే, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది మేడం? ఎందుకంటే ఈ ఇయర్ యాక్చువల్ గా ఈ ఎగ్జామినేషన్ కి చాలా డిమాండ్ ఉంది. సో లాస్ట్ ఇయర్ అరౌండ్ 6,000 మెంబర్స్ అపియర్ అయ్యారు. దాంట్లో ఒక 2,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు రిటర్న్ టెస్ట్ లో. దీంట్లో ఏంటంటే పేటెంట్ ఏజెంట్ లో 50% మార్క్స్ వచ్చిన వాళ్ళని వైవాకి పిలుస్తారనమాట. వైవాలో కూడా మీరు క్వాలిఫై అయ్యి ఓవరాల్ 60% వచ్చిన వాళ్ళని పేటెంట్ ఏజెంట్ గా వాళ్ళని సర్టిఫై చేస్తారు. ఓకే మేడం, పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది మేడం? దాదాపు 6,000 మంది లాస్ట్ ఇయర్ 6,000 మంది అపియర్ అయితే వైవాకి అరౌండ్ 2,000 మెంబర్స్ ఎలిజిబుల్ అయ్యారు. దాంట్లో 200 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇంత స్థాయిలో కఠినంగా ఉండే ఎగ్జామ్ మొత్తం ఎలిజిబుల్ అయిపోయి పేటెంట్ ఏజెంట్ గా మనం అర్హత సాధించిన తర్వాత ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి? మీరు అన్న ఇందాక యూనివర్సిటీకి కేవలం అంటే ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఆఫీస్ లో? ఇంతకు ముందు అంటే నేను 10 years బ్యాక్ చెప్తున్నాను ఏంటంటే అప్పుడు చాలా అవేర్నెస్ లేకుండే. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ ఏరియాలో చాలా ఫోకస్ చేయలేదు. మనకి ఇప్పుడు చూస్తుంటే వికసిత్ భారత్ అనేది గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ చేస్తుంది టు బికమ్ డెవలప్డ్ నేషన్. సో దీనికి ఏంటంటే ఐపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఫైల్ చేయాలన్నా కూడా, ఐపీ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా కూడా ఈ క్వాలిఫికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. పేటెంట్ ఏజెంట్ అయిన వాళ్ళు ఓన్ గా ఒక కంపెనీ పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా లా ఫార్మ్స్ లో వాళ్ళు వర్క్ చేయొచ్చు, లేకపోతే కార్పొరేట్స్ లో కూడా లైక్ విప్రో, బాష్ కంపెనీ, ఈవెన్ ఎనీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో కూడా ఐపీ అనేది సపరేట్ సెల్ ఉంటుంది. సో దాంట్లో కూడా మీరు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వర్క్ చేయొచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ యూనివర్సిటీస్ లో కూడా ఐపీఆర్ చైర్ అని, ఐపీ సెల్స్ అని పెడుతున్నారు. సో అందులో కూడా వర్క్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. పేటెంట్ ఎంత ముఖ్యమో ట్రేడ్ మార్క్ అనేది కూడా అంతే. ట్రేడ్ మార్క్ సంబంధించి అంటే పేటెంట్ ఏజెంట్ ట్రేడ్ మార్క్ కూడా చేయొచ్చా? దానికి సపరేట్ గా లేదండి. పేటెంట్ అనేది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా. ట్రేడ్ మార్క్ అనేది ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ బ్రాండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారు, దానికి కూడా ట్రేడ్ మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ట్రేడ్ మార్క్ ఏజెంట్ కావాలనుకుంటున్నారు, సపోజ్ మీరు కూడా ఓన్ గా ఎవరికన్నా మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు ట్రేడ్ మార్క్ ఫైల్ చేయడానికి, దానికి ట్రేడ్ మార్క్ ఏజెంట్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అదే సేమ్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ January 9th రోజు ఈ ఎగ్జామినేషన్ ఉందండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చే వరకు గ్రాడ్యుయేట్స్ అండి, ఎనీవన్ మినిమం ఏజ్ ఉండి 21 years ఉండాలి. అండ్ దీంతో పాటు ట్రేడ్ మార్క్ ఫైల్ చేయడమే కాకుండా జిఐ అనేది జోగ్రఫికల్ ఇండికేషన్స్, సో అలా జిఐ కూడా ప్రోడక్ట్ ని మనము రిజిస్టర్ చేయాలనుకుంటే దానికి కూడా జిఐ ఏజెంట్ గా కూడా ఈ క్వాలిఫికేషన్ పనికొస్తుంది అనమాట. సో ట్రేడ్ మార్క్ ఏజెంట్ అయితే జిఐ
కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి సంబంధించి నిమ్స్మే ఆధ్వర్యంలో ట్రైనింగ్ నిమ్స్మీలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ట్రేడ్ మార్క్ ఏజెంట్ గా ఎగ్జామ్ కి అపియర్ అనుకుంటే ఈ ట్రేడ్ మార్క్ ఏజెంట్ ట్రైనింగ్ కూడా మేము ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇది కూడా సేమ్ ఆన్లైన్ బ్లెండెడ్ మోడ్ లో మేము కండక్ట్ చేస్తున్నాము. దీనికి కూడా 23,000 అలా మేము ఛార్జ్ చేస్తున్నాము. ఇది కూడా ఈవినింగ్ ఉంటుంది మోస్ట్లీ ట్రైనింగ్. థ్యాంక్ యూ మేడం. అన్ని రంగాల్లో మాదిరిగా పేటెంట్, ట్రేడ్ మార్క్ ఏజెంట్ ఈ రెండు రంగాలను కూడా ఎంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పి కూడా స్వప్న వనమాల చెప్తున్నారు. ఎందుకంటే కేవలం అందరూ సాఫ్ట్వేర్ వైపు లేదంటే అన్ని పేరెంట్ కన్నా రూట్ల వైపు వెళ్తుంటారు. కానీ ఇలాంటివి ఎంపిక చేసుకొని ఇందులో ఏజెంట్ గా స్థిరపడితే మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా స్వప్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేందర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.